యువ సంగ్రామ సదస్సుకు అయితే అనేక మందితోటి ర్యాలీగా భారీగా తరలిస్తున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అయితే అన్న వెంట ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్పండి. ఈరోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ప్రతి నిరుద్యోగ యువకుడు, కాలేజీలో చదువుకునే ప్రతి ఉద్యోగం కావాలనుకున్న యువకులు భారీ ఎత్తున ఈ రాక్షస పాలన పోవాలి, మళ్ళీ కేసీఆర్ గారి రావాలన్న ఉద్దేశంతో వీరందరూ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ముఖ్య అతిథిగా వచ్చేసే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం తండోపతండాలుగా వచ్చి ఈ సభను విజయవంతం చేయడం కోసం కంకణం కట్టుకొని, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో అందుకు నిరసనగా ఈరోజు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వానికి నిరసనగా కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ స్టేడియంలోనే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది కాబట్టి వారికి మరోసారి గుర్తు చేసి ప్రజలకు వారు చేసిన అబద్ధపు హామీలను చెప్పడం కోసం మాత్రమే ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మేల్కొని జాబ్ మేళా ఇచ్చేసి ఈ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మహేష్ రెడ్డి గారు, లోకేష్ గారు, నేను మల్లెపాక యాదగిరి, మేమందరం స్టూడెంట్స్, నిరుద్యోగ యువకులు అందరం కలిసి ఈరోజు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయడం కోసం ఈ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించడానికి 30వ తారీఖున మీరు అప్లికేషన్ పెట్టుకుంటే లాస్ట్ చివరి నిమిషం వరకు కూడా మీకు అనుమతి లభించిన పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో కుట్రపూరితంగా కుట్రలు చేసినా కూడా మాకు చట్టం మీద, కోర్టుల మీద నమ్మకం ఉన్నది కాబట్టి మాకు ఆ నమ్మకంతో ఈరోజు మాకు ప్రభుత్వం ఈ యువకుల నిరసనను ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉంటుంది కాబట్టి ఎన్నో కుట్రపూరిత ఉద్దేశాలతోటి ఒక్కసారి ఒకటి కాకుండా ఒకసారి ఫైర్ అని చెప్పేసి, ఒకసారి సీసీ కెమెరాలు అని చెప్పేసి అనేక జిహెచ్ఎంసీ పర్మిషన్ అని అనేక విధాలుగా ఆంక్షలు పెట్టినా కూడా ప్రతిదానికి సమాధానము, ప్రతిదానికి ఎవిడెన్స్ ఇచ్చినా కూడా చివరి నిమిషంలో ప్రభుత్వం దీన్ని ఏదో రకంగా అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసినా కూడా కోర్టు మా పక్షాన ఉండి మాకు కోర్టు అనుమతితో ఈరోజు ఈ సభ విజయవంతం చేస్తుంది. అన్న మీరు చెప్పండి, ఒక సీఎం హోదాలో ఉండి పంట పొలాలు పండాలంటే నెత్తురు చల్లాలని చెప్పేసి అన్నారు, ఆ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తున్నది, మరి నెత్తురు చింపితే పంటలు పండుతాయా, లేదంటే ప్రకృతి సహకరించాలన్నా, ప్రజలకు మంచి చేసే ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నా, అన్ని అబద్ధాల మాటలు చెప్పేసి అటు రైతులను, అటు మహిళలను, అటు యువతను, కార్మికులను అడ్డగోలిగా హామీలు ఇచ్చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆ ప్రకృతి కూడా సహకరించని విధంగా తయారైంది. గ్రామాలలో, పట్టణాలలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక, రైతులకు సకాలంలో వర్షాలు పడక పంటలు లేక, అదేవిధంగా మహిళలకు ఉపాధి లేక, అదేవిధంగా చాలామంది మధ్యతరగతి వాళ్ళు లక్షల మంది ఏదో రకంగా ఉపాధి పొందే సమయంలో ఈ విధంగా ప్రభుత్వం మాయమాటలతో అధికారంలోకి వచ్చి సస్యశ్యామలంగా ఉన్నటువంటి బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా రోడ్డు పాలు చేస్తూ ప్రతి ఒక్క వర్గాన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో బాధ అర్థమైతలేదు, యువకులు ఎవరికి చెప్పాలో బాధ అర్థమైతలేదు, ఆ మహిళలు ఎవరికి బాధలు చెప్పుకోవాలో అర్థమైతలేదు. మధ్యతరగతి వాళ్ళు రియల్ ఎస్టేట్ లక్షలాది మంది రోడ్డు పాలైపోయినరు. లక్షల రూపాయల ఎకరం ఉన్న భూమి ఇవాళ సగం ధరకు అడగలేని పరిస్థితి ఏర్పడ్డది. మంచి ధరలున్న ప్లాట్లు ఈరోజు రకరకాల జోన్స్ అని చెప్పేసి అని, ఫోర్త్ సిటీ అని చెప్పేసి అని, న్యూ సిటీ అని చెప్పేసి అని, ఓల్డ్ సిటీ అని చెప్పేసి అని ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టేసి వాళ్ళ యొక్క మెదడును చిత్రహింసలు నిద్ర పట్టకుండా చేసుకుంటా ప్రభుత్వము లక్షలాది మంది ఉసురు పోసుకుంటుంది. కాబట్టి మరి ఈ తరుణంలో ఆదుకునేటటువంటి పార్టీ బంగారు తెలంగాణ తీసుకొస్తాము అని చెప్పేసి అని తెలంగాణను తీసుకొచ్చినటువంటి జాతిపిత చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ, మా సుధీరన్న లాంటి మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్ మొత్తం కూడా పెద్ద మెజారిటీ టీఆర్ఎస్ సాధించింది. మీ అందరికీ కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాలలో పాపము వాళ్లకు స్కూటీలు ఇప్పిస్తామని, బంగారం ఇప్పిస్తామని చెప్పేసి అని మాయ మాటలతో ఓట్లు వేయించుకొని ఒక 2-3% ఓట్ బ్యాంక్తో గెలిచి రాష్ట్రంలో పదవి సీఎం పదవి అధికారం ఎక్కిన తర్వాత మరి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి ఈ విధంగా ప్రతి ఒక్క వర్గాన్ని
ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడుతూ మాయ మాటలు చెప్తూ అబద్ధాల మాటలు చెప్తూ ఇంకా సంవత్సరం లాక్కుంటూ 5 ఏళ్ళు పరిపాలిద్దాం, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత మాది అని వాళ్ళు బహిరంగ సభలు పెట్టి మరీ చెప్తున్నారు. మరి మీరేమంటారు దానికి? ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలండి? ఇవన్నీ తెలియదు ఏముంది, రాష్ట్ర ప్రజలకు తెలియదా? 70,000 ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా మేము ఇచ్చినామని చెప్పేటటువంటి అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్ర యువతకు తెలియదా? రాష్ట్ర చదువుకున్న అమ్మాయిలకు తెలియదా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు? మేమన్నా ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్ట? ఎంత అన్యాయమైనటువంటి మాటలు అంటే, ఇంత సస్యశ్యామలంగా పరిపాలన చేస్తే మరి ఈ విధంగా యువత ఈరోజు ఒక్క పిలుపు మేరకు ఎప్పుడు ఈ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పేసి పొద్దున 8 గంటల నుండి తరలి వస్తున్నటువంటి యువతను చూస్తే మనకు అర్థమవుతున్నది. ఇదంతా కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి యువత, నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా కోసం ఎవరు ముందు వస్తారు, మా దగ్గర చైతన్యం తీసుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మా గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మన హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి చాలా సీనియర్లు, బాగా డెవలప్మెంట్ చేసి లక్షలాది కోట్లాది రూపాయలతో ఈరోజు ప్రజలు సస్యశ్యామలంగా హైదరాబాద్లో బతుకుతున్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి ఆ పార్టీ రోజుకు ఇంతింత దానంతట అదే డౌన్ఫాల్ అయికుంటూ వస్తుంది. ప్రజలలో చైతన్యం వస్తుంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు లక్షలాదిగా ప్రతి మీటింగ్ను సక్సెస్ చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సైలెంట్ ఓటు రాబోతుంది. అది బీఆర్ఎస్ పార్టీ రేపొద్దున రాబోయేది ఖాయం. మళ్ళా నిరుద్యోగులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, ప్రతి ఒక్క మధ్యతరగతి మనిషికి కానీ న్యాయం జరిగేది ఖాయం. ఒక విషయం చెప్పండి చివరిగా, పేదలు ఇల్లు కూలుస్తుంటే బుల్డోజర్ నా మీదకి ఎక్కించండి అన్న నాయకుడు దేవిరెడ్డి సుధిరెడ్డి అదే క్రమంలో ఈ రోజున నిరుద్యోగులకు, విద్యార్థులకు కూడా అండగా ఉన్నాడు. సుధిరెడ్డికి ఎందుకు ఇంత ప్రజలన్నా, ప్రజాక్షేమం అన్న అంత పిచ్చి అంటే ఏం చెప్తారు? మీకు సుధిరెడ్డితోటి ఒక స్నేహబంధం ఉంది కాబట్టి. మా సుధీర్ అన్న గారు మలక్పేట్ నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా ఒక కింది స్థాయి కార్యకర్తగా, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కష్టసుఖాలను ప్రజలకు తెలుసుకొని, ఒక స్కూటర్ వేసుకొని వాళ్ళకు మంచినీళ్ళు కావాలన్నా కానీ, కరెంటు కావాలన్నా కానీ, రోడ్లు కావాలన్నా కానీ ఆ కింది స్థాయి నుంచి ఆలోచించి ప్రతి ఒక్క పేద, మధ్యతరగతి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, క్రైస్తవ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ నాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి అటువంటి నాయకుడు మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా మంచి నాయకునిగా పేరు తెచ్చుకున్నాడు మా సుధీరన్న. ఆ తర్వాత ఉన్నటువంటి సీఎంలు ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ అప్రోచ్ అయిపోయి ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, అటు తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలుసుకుంటూ, ఎవరు వచ్చినా కానీ, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ న్యాయం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారం చేసినటువంటి వ్యక్తి మా సుధీర్ అన్న. కాబట్టి ఇట్లాంటి నాయకత్వం చాలామంది ఉన్నారు. మరి ఇట్లాంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ను రేపొద్దున ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు, కాకపోతే కొద్ది ఇబ్బందుల వల్ల వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. మరి రేపొద్దున జనాలు చూస్తారు, యువత చూస్తారు. మీ అందరే రేపొద్దున వాళ్లకు గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది.